హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చక్కటి స్వీట్ గారెలు అంటే బెల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: మినపప్పుని ఒక పావు కేజీ తీసుకొని ఇలా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి, లూజ్గా కాకుండా. బెల్లాన్ని 1.5 తీసుకోండి. ఆయిల్ మనకి గారెలకి డీప్ ఫ్రై చేసుకునేంత తీసుకోవాలి. ఇలాచీలు 3. ఇంగ్రీడియంట్స్ ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది రెసిపీ. ఉప్పు మనకి కొద్దిగా గారెల్లోకి వేసుకోవడానికి ఒక చిటికెడు తీసుకోండి. ముందుగా మనం ఈ ఉప్పుని మినపప్పులో గ్రైండ్ చేసుకున్న మినపప్పులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి, చిటికెడు వేసుకొని బాగా కలపండి. ఉప్పు అంతా కలిసేలాగా, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. మనం దీంట్లో క్లాత్ని ఒక కర్చీపుని తీసుకొని, శుభ్రంగా ఉన్న కర్చీపుని తీసుకొని తడిపి ఇలా మనం చిన్న చిన్న గారెలాగా వేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత వేసుకోవచ్చు. మనం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఈ గారెలన్నిటిని కూడా వేసుకొని మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక 5 నిమిషాలు వీటిని వేగనివ్వండి. అప్పటి వరకు వీటిని కదిలించకుండా ఉంటే చక్కగా గట్టిగా అవుతాయి. అప్పుడు మరోవైపు తిప్పుతూ ఈ గారెలన్నిటిని కూడా వేయించుకోవాలి మనం. ఇప్పుడు మనకి లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే చక్కగా డీప్ ఫ్రై చేయండి. అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఒక సపరేట్ ప్లేట్లోకి వీటిని, కావాలంటే మనకి ఆయిల్ పోవాలంటే ఒక పేపర్ వేసుకొని దాంట్లో వేసుకొని ఆయిల్ అంతా పీల్చుకునే వరకు వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినాయి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇవి మనకి చల్లారాలి కొద్దిసేపు. చల్లారిన తర్వాత బెల్లాన్ని దంచుకొని వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఈ బెల్లం మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరగాలి. బెల్లం అంతా కరిగింది మనకి. మెల్లమెల్లగా హై ఫ్లేమ్లోనే చక్కగా ఈ బెల్లం అంతా కూడా కరగాలన్నమాట. ఇప్పుడు మనం ఈ బెల్లం కరిగిన తర్వాత దీన్ని ఈ డస్ట్ అంతా పోయే వరకు వడకట్టుకోవాలి. బెల్లం వాటర్ని పాకం కాకముందే వడకట్టుకుని మళ్ళీ అదే గిన్నెలో మనం ఈ బెల్లం వాటర్ని తీగ పాకం వచ్చేలాగా మనం దీన్ని మరిగించుకోవాలి. దీన్ని చక్కగా కలుపుతూ ఉండండి, ఎందుకంటే త్వరగా మనకి పాకం రెడీ అయిపోతుంది కాబట్టి దీన్ని కలుపుతూ చూస్తూ ఉండాలి. దీంట్లోనే దంచి పెట్టుకున్న ఇలాచీలు కూడా వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఈ డైరెక్ట్ ఓన్లీ బెల్లం పాకంతోనే ఈ గారెలు సర్వ్ చేసుకోవచ్చు. మనకి ఇది తీగ పాకం వచ్చిందండి. చక్కగా దీన్ని చల్లారక ముందే దీంట్లో మనం ఈ గారెల్ని పాకం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి చల్లారి గట్టిగా అవుతాయి కాబట్టి మినపగారెలు ఇవి ఈ బెల్లం రసాన్ని అంతా కూడా పీల్చుకోవాలి కాబట్టి ఇందులో వేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. మూత పెట్టేసి ఉంచితే చక్కగా బెల్లం అంతా కూడా ఈ గారెలకు పడుతుంది. కొద్దిగా మెత్తగా అవుతాయి, అప్పుడు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని బెల్లంలో ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత బెల్లం పాకంలో సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి కావాలంటే ఇంకొంత పాకాన్ని పైన వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంత చక్కటి రుచికరమైన ఈ బెల్లం గారెలు మనకి రెడీ అయిపోయినాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, పెద్దలకు కూడా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.